Coffee. Thanks, sweetheart. It is believed that he used this building as a front for his human traffic activities, although the building is not registered with the city hall. Sources believe that this belongs to King Ardi. అమెరికాలో బిల్డింగ్స్ కి ఫైర్ సేఫ్టీ ఉంటుంది కదా, ఎలా తగలబడిందో. అయినా ఈ ఆర్డీ ఎవడు? ఆర్డీ మాఫియా డాన్. నీకెలా తెలుసు? పేపర్ చదివే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. అవును, ఆ దబ్బేంట్రా? మళ్ళీ గొడవలో పడ్డావా? ఎన్నిసార్లు చెప్పాలరా మనకి గొడవలన్నీ వద్దు వద్దు అని. అయినా ఊరుకో అన్నయ్య, ఇవి కూడా గొడవలు అంటే ఎలా? గొడవలు అంటే మనం చిన్నప్పుడు చేసినవి. అవును, ఆ చించుగాడు గొడవ గుర్తుందా నీకు? దడ పుట్టించాం కదా ఆడికి కదా. మేం పనిచేసే హోటల్లో చించుగాడు దొంగతనం చేశాడు. ఆ విషయం నేను ఓనర్కి చెప్పాను. వాడిని ఉద్యోగం నుంచి తీసాడు. ఆ కోపంతో చించుగాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. ఎందుకు పరిగెడుతున్నావు? దొరికితే మనల్ని కొట్టేస్తారా తమ్ముడు? మనమే కొట్టేస్తే ఈ మధ్య ఈ రెండు కాకుండా నీళ్ళలో దూకుతున్నావంటగా, స్కేటింగ్ షూస్ కూడా కొన్నావంటగా. చూసించాలి గాని ఎవరా అమ్మాయి? ఏమో, చావడానికి కూడా పెద్ద కారులోనే వచ్చింది. బాగా రిచ్చు. నన్ను ఇండియాకి ఎందుకు పంపించాలనుకున్నావు? వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు అనుకున్నట్టు నేను మంచివాడిని కాదు తమ్ముడు. నేను ఆర్డీ దగ్గర పనిచేస్తున్నాను. వాడు చెప్పినట్టు చేయకపోతే మన ఫ్యామిలీని చంపేస్తారన్నారు తమ్ముడు. ఉద్యోగం మానేస్తే నన్ను చంపేస్తారు తమ్ముడు. పారిపోవడానికి దారి లేక, ఎదుర్కొనే శక్తి లేక, చావడానికి ధైర్యం లేక. ఈ విషయం నాకు చెప్పుండాల్సింది. ఎలా చెప్పమంటావురా తమ్ముడు? తెలియని వాళ్ళకి ఏదైనా జరిగితేనే తట్టుకోలేవు. మీ అన్నయ్య ఇలాంటి సమస్యలు ఉన్నాడంటే నువ్వు ఊరుకుంటావంటరా? నువ్వు గొడవలో పడతావు. ఆ గొడవలో నీకు ఏదైనా జరిగితే నేను మీ వదిన తట్టుకోలేవురా, తట్టుకోలేవు. ఆ దబ్బేంట్రా? ఎన్నిసార్లు చెప్పాలరా మనకి గొడవలన్నీ వద్దు వద్దు అని. ఒక్కసారి మీకు పిల్లలు కావాలనిపించటం లేదా అని మీ వదినని అడిగినప్పుడు తను ఎంత బాధపడిందో నాకు తెలుసురా. నీకెప్పుడు పిల్లలు కావాలని అనిపించలేదా వదిన? ఈ సమస్యల వల్లే పిల్లలు వద్దనుకుంటున్నామని తనకు చెప్పలేక, లోపల దాచుకోలేక 11 ఏళ్ళగా నరకం చూస్తున్నాను రా. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నిన్ను చంపమని నాకే అప్పచెప్పారా. నాన్న, కారణం? ఎక్కడ ఉంటాడో? వద్దు తమ్ముడు, వాడి గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసుగా. వద్దు తమ్ముడు. మనం వాడికి భయపడటం ఏంటి?
మనం అంటే వాడికి దడ పుట్టాలి. చంపేస్తారా? మనమే చంపేస్తే వెల్డన్ రాజు, నీ తమ్ముడిని నువ్వే తీసుకొచ్చి నాకు అప్పచెప్తున్నావు. యు రియలీ మేడ్ మై డే. నేను నా తమ్ముడిని ఇక్కడ తీసుకురాలేదు, నా తమ్ముడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నీ వల్ల మనీ పోయింది, రెప్యుటేషన్ పోయింది, బిజినెస్ పోయింది. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది. ఎలా చంపుతావు? కలలు కంటున్నావా? ఎంత టైం పడుతుందో ఆలోచించాను. 8 మంది, 20 seconds maximum. ఫిగర్, స్కిన్ టోన్ సూపర్బ్. అమ్మేస్తే 2 కోట్లు ఈజీగా వస్తాయి. ఏ రాజు, ఆ రోజు మా వాళ్ళని కొట్టి సంబంధం లేని అమ్మాయిని కాపాడావు నువ్వు. ఇవాళ ఇట్స్ అ షేమ్. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు, ఆ కర్ర లేకుంటే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నా కాలెలా పోయిందో నీకు తెలుసా? చంపాలనుకుంటే చంపే, కథలు చెప్పకు. Adi, let me do the honors. నేనెవరో తెలుసా? గన్ను పెట్టేశావు కదరా, పరిచయం అయిపోయినట్టే. వీరెందుకు నాకు నచ్చుతున్నాడు? మన బిజినెస్ కి పనికొస్తాడు. నీ తమ్ముడు పోయాడు, నా తమ్ముడు పోయాడు. వాడి తమ్ముడు మాత్రం ఎందుకు? చంపేకెళ్ళి చంపేకెళ్ళి. సర్లే గానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తా. సిగార్ వెలిగించి చేస్తావా, సిగార్ వెలిగించకుండా చేస్తావా? ఐ మీన్ స్మోకింగ్ is injurious to health. Adi, no!